సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్కారం అండి. ఈరోజు 95 ఛానల్లోకి గొప్ప కవులు, పండితులు, విద్వాంసులైనటువంటి శ్రీ ఉమాభట్టీశ్వర శర్మ గారు రావడం జరిగింది. వారు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో, అదేవిధంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకులుగా చాలా కాలం పాటు 42 సంవత్సరాల పాటు పనిచేయడం జరిగింది. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ఈ మధ్యలో తెలుగు భాషకు సంస్కృత భాషకు ఎలాంటి సంబంధం లేదు, అదేవిధంగా తెలుగు భాషకు ఉర్దూ భాషకు సంబంధం ఉంది అని కొన్ని పత్రికల్లో వార్తలు రావడం జరిగింది. అదేవిధంగా కొంతమంది బుద్ధిజీవులు ఈ విధంగా వారు తెలుగుకు సంస్కృతానికి సంబంధం లేదు అనేటువంటి వితండవాదం చేస్తున్నారు. అసలు తెలుగుకు సంస్కృతానికి ఎలాంటి అవినాభావ సంబంధం ఉందో దానిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. నమస్కారం అండి. ఈ 95 ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా శుభాకాంక్షలు, నమస్కారాలు. రాజేంద్ర ప్రసాద్ గారు, మనం సంస్కృత ఆంధ్ర భాషల్ని వేరు చేసి చూడలేం. తెలుగు భాషలో ఉండేటువంటి చాలా పదాలు, 80% పదాలు సంస్కృతమే. కాంచన్ కాంచన పంకజాత విలసద్గంధందసారంగ ఫేనాంచతుంగ తరంగ వారినిధి సీతాగాంతరాభంగ రోమాంచ స్వేద జలాశ్రుపూర జనకాత్మానంద సంపన్న మనోమంచగ్రస్థిత విశ్వనాథ పద సమ్యక్ సంగ గంగా నది. ఇది కాళహస్తీశ్వర మహత్యలో నక్కీరు పక్షంలో పద్యం ఉండి, నక్కీరుడు దక్షిణ గంగ అయిన స్వర్ణముఖి నదిని చూచాడు అనేది ఈ పద్యంలో వర్ణించబడింది. ఆశ్చర్యం ఏంటంటే, ఈ పద్యంలో మనం పరిశీలించినట్లయితే తెలుగు విభక్తులు తప్పించి మిగిలివన్నీ సంస్కృత పదాలే. కాంచన్ కాంచన పంకజాత విలసద్గంధ అంధ సారంగ ఫేనాంచతుంగ తరంగ వారినిధి సీతాగాంతరాభంగ రోమాంచ స్వేద జల అశ్రుపూర జనకాత్మానంద సంపత్ మనో మంచగ్రస్థిత విశ్వనాథ పద సమ్యక్ సంగ గంగా నదిన్. చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో సంస్కృతమే. సంస్కృత భాషకు తెలుగు భాషకు ఉండేటువంటి సంబంధం అడిగితే తెలుగే సంస్కృతం, సంస్కృతమే తెలుగు. అంతటి మహోత్కృష్టమైనటువంటి భాష సంస్కృతం. జనని సంస్కృతంబు సకల భాషలకును ఆంధ్రి గీర్వాణవానికి ముద్దుబిడ్డ. ఇవి ఆభాణకాలు. ఇవందరూ చెప్పేది ఏమిటంటే, సంస్కృత భాష భారతీయ భాషలన్నిటికీ కూడా తల్లి లాంటిది. భారతీయ భాషలన్నిటిలోనూ కూడా సంస్కృత భాషా పదాలు విరివిగా ఉన్నాయి, మామూలుగా లేవు. ఇక తెలుగు భాషకైతే నేను ఒక పద్యం చెప్పాను, మళ్ళీ ఇలాంటి పద్యమే మనకి మనుచరిత్ర, పెద్దనామాచుడి మనుచరిత్రలో కనిపిస్తుంది. అతజని కంచె భూమిసురుడు అంబరచుంబి శిరస్సరఝరీ పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాపకలాపి జాలమున్ చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలము. ప్రవరుడనేటువంటి బ్రాహ్మణుడు హిమాలయ పర్వతం యొక్క సౌందర్యాన్ని చూడాలని చెప్పి కుతూహలంతో ఒక సిద్ధుడు తన ఇంటికి వస్తే వారి దగ్గర నుంచి పాదలేపాన్ని, అంటే కాలికి ఒక పసరు లాంటి ద్రవ్యాన్ని పూయటం వల్ల హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినవాడు హిమాలయ పర్వతాన్ని చూచాడు. హిమాలయ పర్వత వర్ణం అంతా
అటజని కంచ భూమి సురుడంబర చుంబి శిరస్సరచ్చరీ పటల ముహుర్లుట తభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. అక్కడికి వెళ్ళి ఈ విధమైనటువంటి వర్ణనతో కూడినటువంటి హిమాలయ పర్వతాన్ని చూచాడు. అటజని కాంచ భూమిసురుడు, అక్కడికి వెళ్ళి ప్రవరుడనేటువంటి ఆ బ్రాహ్మణుడు చూచినాడు హిమాలయ పర్వతము. ఎలాంటి హిమాలయ పర్వతము? ఆ వర్ణనంతా కూడా సంస్కృత పదభూయిష్టం. అసలండి ఒక్క రహస్యం అండి, సంస్కృత పదప్రయోగం లేకుండా భాషకు అందమే లేదు. తెలుగు భాషకు వచ్చినటువంటి అందచందాలన్నీ కూడా సంస్కృత భాష ప్రయోగాల వల్ల ఏర్పడినవే. కాంచన్ వైష్ణవుడు అర్ధయోజన జటాఘాటోత్థ శాఖోపశాఖాంచ జాట చరత్ మరుత్రయ ప్రేషితోద్యచ్ఛదోదంచ కీటకృతవ్రణచలన లిప్యాపాదితాధ్వన్య నిస్సంచారత మహాఫలోపమ ఫలస్పాయద్వటస్వాజమున్. ఈ పద్యాన్ని నోట పట్టడమే చాలా కష్టం, కంఠస్థ చేయడం ఇంకా కష్టం. పూర్వం అమరాన్ని బట్టి వేయించేవారు. రామ 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 అనే శబ్దాల దగ్గర నుంచి అమరం దాకా శబ్ద పరిచ్ఛేదం, శబ్దాలు, శబ్ద కుసుమావళి, తర్వాత బాలరామాయణం, అమర శ్లోకాల్లో శ్లోకాలు, ఇవన్నీ బట్టి వేస్తేనే వాళ్ళకి మొత్తం తలలో ఉండేటువంటి అన్ని ఉచ్చారణ అవయవాలు కరెక్ట్గా పనిచేసేవి. భాష అనేటువంటిది భాషణం, మాట్లాడటానికి పనిచేసేటువంటి ఒక గొప్ప సాధనం. అది వరకే ఊరికే ధ్వనులు ఉంటూ ఉండేవి. ఆ ధ్వనుల్ని బట్టి దానికి భాషారూపం ఏర్పడింది. సంస్కృత భాషారూపం ఎప్పుడు ఏర్పడిందో ఎవరూ చెప్పలేనంత ప్రాచీనమైంది ఇది. ఎవరు చెప్పలేరండి ఇది. వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, ఏమంటే 6 శాస్త్రాలు, రామాయణ మహాభారతాలు, అష్టాదశ పురాణాలు, ఇవన్నీ సంస్కృత భాష వాంగ్మయం యొక్క పరిపుష్టికి తెలియజేస్తున్నాయి. అన్నిటినీ మించి సంస్కృత వ్యాకరణం చాలా గొప్పదండి. ప్రపంచంలో కంప్యూటర్కి పూర్తిగా అనుసంధానించడానికి వీలైనటువంటి ప్రపంచ భాషల్లో అత్యుత్తమ స్థాయికి చెందిన భాష సంస్కృతం అని చెప్పి శాస్త్రకారులు ఇప్పటికే మనకి పూర్తిగా ఆధారాలతో సైతంగా మనకి వాళ్ళ అభిప్రాయాన్ని తెలిపారు. ఇలాంటి సందర్భంలో తెలుగు పండితులు తెలుగు భాషని వృద్ధి చేసుకోవడానికి సంస్కృత భాషను బాగా నేర్చుకోవాలి. సంస్కృత భాషను నేర్చి, తక్కిన దేశ భాషలు నేర్చి, ఆ పాండిత్యాన్ని తెలుగు భాషాభివృద్ధికి వినియోగించాలి. వారికి ఆ సంస్కృత భాష నేర్చుకోవడం వల్ల తక్కిన భారతీయ భాషలు కన్నడం, దేశ భాషలు ఉన్నాయి కదా, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ, రాజస్థానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ భాషలన్నీ నేర్చుకొని తద్వారా తమ తెలుగు భాష యొక్క ఔన్నత్యానికి కృషి చేయాలి. అంతేగాని ఒక భాషని ద్వేషించడం వల్ల మనకు వచ్చింది ఏమిటి? మనకి అమ్మమ్మ సంస్కృత భాష, అమ్మ తెలుగు భాష. అలాగే భారతీయ భాష అన్నిటికీ అమ్మమ్మ సంస్కృత భాష, అమ్మ తెలుగు భాష. ఈ సత్యాన్ని గ్రహించిన ఎవ్వరూ కూడానండి మా సంస్కృత భాషని తక్కువగా చేసి చూడరు. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానౌ న విలేపనౌ న కుసుమం నాలంకృతామూర్ధజాక వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇది చెప్పబడినటువంటి భాష సంస్కృత భాష. తెలుగులో కూడా ఇదే దాన్ని తర్జుమా చేశారు.
భూషలు గావు మర్చులకు అనే పద్యం అన్నమాట. మహోదయ, మరొక సందేహము. మరి ప్రభుత్వము అటు తెలుగు భాషను 10th వరకు అనివార్యంగా చేసింది. సంస్కృతం అనేటువంటిది అసలు పాఠశాలలో లేకుండా, అంటే పిల్లలు చదవకుండా ఈరోజు మొత్తం వ్యవస్థ అంతా కూడా తెలంగాణలో వ్యవస్థ ఆ విధంగా ఉంది. దీనివలన తెలుగు భాష యొక్క అభివృద్ధి జరుగుతుందా? అంటే సంస్కృతం లేకుండా తెలుగు నేర్పించడం వలన తెలుగు భాషకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? అసలు తెలుగు సంస్కృతము మీరు ఇప్పటిదాకా చెప్పారు కదండి, అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయని. మరి అలాంటప్పుడు ప్రభుత్వము ఇది ఒక 75 మార్కులు తెలుగు, 75 మార్కులు సంస్కృతము అని ఆ రెండు కలిపి ఒక పుస్తకంగా ఏర్పాటు చేసి పిల్లలకు 2 భాషలు కూడా నేర్పించేట్లయితే చాలా బాగుంటుంది కదా. మరి ప్రభుత్వము అలాంటి ఆలోచన చేయాలి అంటే, అదేవిధంగా ప్రజల్లో ఈ తెలుగు భాషకు సంస్కృత భాషకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గురించి అటు ప్రభుత్వం వారు కానీ, మీలాంటి పెద్దలు కానీ, తెలుగు భాష పండితులైనటువంటి మీరందరూ కూడా ఇలాంటి కృషి చేస్తే బాగుంటుంది. ఏ విధంగా దీనిపైన ఈ తెలుగు సంస్కృతం అనేటువంటిది ఒక అవినాభావ సంబంధంతో ముందుకు పోయినట్లయితే మన పిల్లలు కూడా గొప్ప కవులు, పండితులు, విద్వాంసులు, గొప్ప తెలుగులో కూడా అటు సంస్కృతంలో కూడా ద్విభాషా కూడేటువంటి అవకాశం ఉంటుంది కదా. దీనిపైన ఈ యొక్క గొప్ప వ్యవస్థ నిర్మాణం చేయాలంటే ఏ విధంగా ఈ ప్రభుత్వాలు, ఈ ప్రజలు, కవులు, పండితులు స్పందిస్తే బాగుంటుందో మీ అభిప్రాయం తెలియజేయగలరు? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ప్రశ్నని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వాలు తలుచుకోకుండా పనులు అవ్వండి. ప్రభుత్వం తలుచుకుంటే సంస్కృత భాష విశిష్టతను, ఆంధ్ర భాష విశిష్టతను రెండింటినీ కూడా విద్యార్థి సమూహాలకి పరమాన్నం పంచిపెట్టినట్టు పంచిపెడితే 2 భాషలు బాగా అభివృద్ధి చెందుతాయి. దీని విషయంలో నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం ఒకటి ఉందండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే సంస్కృత భాష అంటే కేవలం ఒక వర్గానికి చెందిన భాషే, తక్కిన వాళ్ళకి ఇది చెందదు అని అనుకుంటున్నారు. కానీ అది నేను అనుకోవటం చాలా తప్పుడు అభిప్రాయం అండి. సంస్కృత భాష అందరికీ చెందిన భాష. మనం మాట్లాడేటువంటి అన్ని పదాలని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటే వాటిల్లో 80% పదాలు సంస్కృత పదాలు ఉంటాయి. ఇంకా దేశ భాషల్లో మన ఈ మధ్యన ఆంగ్ల భాషతో ఉండేటువంటి పరిచయం వల్ల, ఉర్దూ భాషతో ఉండేటువంటి పరిచయం వల్ల ఆయా పదాలు మన భాషలోకి చేరుండొచ్చుగాక, కానీ అగ్రతాంబూలం మాత్రం సంస్కృత పదాలదే. తెలుగు భాష మాత్రం కన్నడ భాషలో, తమిళ భాషలో, మలయాళ భాషలో, హిందీ భాషలో, హిందీ లిపి ఉందండి, దేవనాగరి లిపి, అది సంస్కృత లిపి వాళ్ళు తీసుకున్నారు. మరి ఇవన్నీ ఇలా కనిపిస్తూ ఉంటే దేశ భాషలకి సంస్కృత భాషకి విడదీయరానటువంటి ఒక గొప్ప సంబంధం అమ్మమ్మ. అమ్మకు పుట్టింది అమ్మమ్మకు పుట్టింది అమ్మ, అమ్మమ్మ కూతురు అమ్మ బిడ్డలం మనమంతా. ఈ 2 భాషల్ని మనం ఇలాగే కనుక అమ్మమ్మలాగా అనుకుంటే ఇక వ్యత్యాసం అక్కడ ఉంటుంది. కానీ ఒకటి మాత్రం ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా ఒక విన్నపం చేస్తున్నాను, ఒక ప్రార్థన. ఏంటంటే మన కేసీఆర్ గారు, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చాలా విషయాల్లో చాలా గొప్ప పరిపాలన ప్రజలకు అందిస్తున్నారు. కాబట్టి వారు ఈ విషయాన్ని పరిగణిస్తే నేను చాలా ధన్యుడవుతాను. ఏమిటంటే ఇది వరకు మన పాఠశాలల్లో కాంపోజిట్ తెలుగు అని ఉండేది. ఆ కాంపోజిట్ తెలుగులో కొన్ని శాతం మార్కులు, 15 మార్కులు సంస్కృతానికి ఉంటే 35 మార్కులు తెలుగుకు ఉండేవి. 70 మార్కులు అది సేమ్, అది రెట్టింపు వేస్తే సరిపోతుంది. 70 మార్కులు తెలుగుకుంటే 30 మార్కులు సంస్కృతానికి ఉండేవి. దీనివల్ల ఏమైందంటే పిల్లలకి సంస్కృతం తెలుగు కూడా బాగా వచ్చేవి. మా దగ్గర చదువుకున్నటువంటి అయ్యల స్వామయాజుల సుబ్బారావు అనే అతను ఇప్పుడు అద్భుతమైన పద్యాలు రాస్తున్నాడు. కేవలం హై స్కూల్లో ఉండేటువంటి ఆ జ్ఞానంతో సంస్కృత పదాలని జోడించి తెలుగు పదాలని అద్భుతంగా ఉపయోగించి అతడు ఛందోబద్ధమైనటువంటి కవిత్వం రాస్తున్నాడు. మరి అతను సైంటిస్ట్, చాలా పెద్ద క్యాడర్లో రిటైర్ అయ్యాడు. అదే అయితే అతను స్థాయి ఏదో నాకు గుర్తులేదు, చాలా పెద్ద స్థాయిలో రిటైర్ అయ్యాడు.
అయ్యల సోమయాజుల సుబ్బారావు. అలాగే ఇప్పుడు గరికపాటి నరసింహరావు గారు ఉన్నారు. గరికపాటి నరసింహరావు గారు కూడా నా దగ్గర చదువుకున్నారు. ఆయన రాజమండ్రి ట్రైనింగ్ కాలేజీలో. మరి ఆయనకు అంత పాండిత్యం ఎలా వచ్చింది? సంస్కృత భాష యొక్క ప్రవేశం లేకుండా, సంస్కృత భాష యొక్క ప్రమేయం లేకుండా దేశ భాషల్లో పండితుడు కాలేడు. దేశ భాషలు వికసించాలంటే సంస్కృత భాష అనేటువంటి అస్థిపంజరం, వెన్నెముక ఉండాలి. ఆ వెన్నెముక లేకపోతే కేవలం తెలుగు చదువుకున్న వాళ్ళు తెలుగులో పాండిత్యం రాదండి. కేవలం కన్నడం చదువుకుంటే కన్నడంలో పాండిత్యం రాదండి. సంస్కృతం చదువుకుంటే అటు సంస్కృత భాష పరిచయం ఉంటుంది, మన దేశ భాష అభివృద్ధి చెందుతుంది. దేశ భాషలో నికషోపలమైనటువంటి పాండిత్య వైభవం ఆ వ్యక్తికి కలుగుతుంది. అందుకని మీరు అడిగిన దానికి రాజేంద్ర ప్రసాద్ గారు ఒకటే, మనం ఈ సంస్కృతాంధ్రాలు రెండు జమిలి నేతలా ఉండాలండి, కళనేతలా ఉండాలి. ఉంటేనే దానికి పట్టుత్వం ఏర్పడుతుంది భాషకి. అందుకని మీకు చూడండి, నేను చెప్పిన ఇప్పుడు సమాస ఘటితమైన పద్యాలు ఉన్నాయి. ఆ పద్యాలు వింటుంటే ఎంత ఆనందం కలుగుతుంది. ఇదే విషయాన్ని తెలుగునకు గల వ్యాకరణ దీపము చిన్నది అని చెప్పారు తిరుపతి వెంకట కవులు. మరి తెలుగు భాష ఎలా అభివృద్ధి చెందిందండి? సంస్కృత భాష వ్యాకరణం వల్ల అభివృద్ధి చెందిందండి. దీన్ని ఎవరైనా సరే కాదని రుజువు చేయమనండి. తిరుపతి వెంకట కవులు తెలుసు కదా, దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, చల్లపల్లి వెంకట శాస్త్రి గారిని వారు ఒక దశలో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించినటువంటి మహాకవులు. ఆంధ్రమీ అపూర్వ కవితామృతపాన విశేషలబ్ధికిను కేంద్రమ అయినది ఈ పృథివికే అది శరద వేళ మీ యశశ్చంద్రికల్ సర్వులం తనుపజాలెను తిరుపతి వెంకటేశ్వరులు సాంద్రదయాంతరంగ కవిచంద్రులు మీకివేమన్ నమస్కృతులు. ఇది నా పద్యం అండి. వారికి నివాళులు అర్పిస్తూ నేను రాసిన పద్యం ఇది. వారు చేసినటువంటి భాషా సేవ చాలా అనితర సాధ్యమైందండి. వారు భాషనే పామరుల ఇంటి ముంగిళ్ళ ముందు పద్యాల రూపంలో నడిపించేశారు. బావా ఎప్పుడు వచ్చి తీవు ఈ పలుకుబళ్ళుగా తెలుగునాట అందరి చేత ప్రయోగింపబడ్డాయి. ఎక్కడు నుండి రాకయటకు ఎల్లరును సుఖులే కదా. ఎవరైనా ఊరి నుంచి వస్తే బావా ఎప్పుడు వచ్చి తీవు అని పలకరించడం, ఎక్కడ నుండి రాక అని అడగడం, ఈ కుశల ప్రశ్నలు వేయడంలో ఈ పద్యంలో ఉండేటువంటి పాదాలను ఉపయోగించుకున్నారండి ప్రజలు తెలుగునాట. అలుగుట ఏ ఎరుంగని మహామహితత్ముడు అజాత శత్రుడే అల్గిన నాడు. కోపం వచ్చిందంటే ఏమిటో చూడు అనడానికి పద్యం ఉపయోగించేవారు. కటకంఠం ప్రవహింపరక్త నది సాక్షాత్కాళికాదేవివై నడికట్టున్ బిగించిన త్వదంతశక్తికిన్ గడియల్ కూలి గభీలు మంచు యమదుర్గద్వారముల్ బ్రద్దలై పడియం ధాత్రి చిరాయురస్తు జగదంబా నీకు నీ భర్తకున్. మన అందరూ ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి పుష్ప విలాపం రాసినటువంటి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యం ఇది. ఆయన కూడా మామూలు సాదాసీదా పద్యాలు చాలా రాశారు ఆయన. కానీ సంస్కృతంతో దట్టిస్తే కానీ పద్యానికి సొగసు రాలేదు, ఆ సొగసు రాలేదు. ఈ సొగసుంతనం తెలుగు భాషకి దేనివల్ల వచ్చిందంటే సంస్కృత భాష పదాల యొక్క విస్తార ప్రయోగం వల్ల వచ్చింది. అందుకని నేను మన ప్రేక్షకులందరికీ కూడా 95 ప్రేక్షకులకి అందరికీ కూడా మనవి చేసింది ఏంటంటే అందరూ కూడా ప్రజావాక్యంతు కర్తవ్యం అన్నారు. ప్రజాభిప్రాయాన్ని ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకొని ప్రభుత్వం ప్రతిబింబించాలంతే. వారి పాలన ప్రజాభిప్రాయం ప్రకారం జరగాలి. తెలుగు లెక్చరర్సు సంస్కృతాన్ని ద్వేషిస్తున్నారనుకోవడం, సంస్కృతం లెక్చరర్స్ తెలుగు భాషను ద్వేషిస్తున్నారనుకోవడం అది సదభిప్రాయం కాదు, సరి అయిన అభిప్రాయం కాదంటాను. సదభిప్రాయం అవ్వచ్చు, సరి అయిన అభిప్రాయం కాదు.
నేను తెలుగు బేసిక్గా బోధించిన వాడిని. నా 75 సంవత్సరాలు సంస్కృతమే వేసాను నేను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇప్పుడు రవీంద్ర గారు ఉన్నారు, వైస్ ఛాన్సలర్ గారు. ఆయన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండగా అక్కడ స్టూడెంట్గా చేరి నేను ఎంఏ సంస్కృతం చదువుకున్నాను. డిస్టింక్షన్ వచ్చింది ఎంఏలో నాకు. ఎందుకు చదువుకోలేమండి? సంస్కృతం చదువుకున్నవాడు తెలుగు, తెలుగు చదువుకున్నవాడు సంస్కృతం. ఈ 2 భాషల యొక్క సమ్మేళనం వల్ల కలిగేటువంటి ప్రజా ప్రయోజనం, భాషకు కలిగేటువంటి సౌందర్యం, ఉభయ భాషలు కూడా విస్తరించి ప్రపంచ ఖ్యాతిని పొందడం కూడా జరుగుతుంది. కాబట్టి పరస్పర విద్వేషాలు వద్దు. తెలుగు పండితులు, సంస్కృత పండితులు కలిసి మీరు ఉద్యమించినట్లయితే, మన అభిప్రాయం ప్రభుత్వానికి తెలియజేసినట్లయితే తప్పనిసరిగా మన యొక్క సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది నా అభిప్రాయం అండి. చాలా ఆనందం అండి. మరొక ప్రశ్న అండి. ఈరోజు భారతదేశంలో 18 సంస్కృత విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో పాఠశాల స్థాయిలో సంస్కృత భాషను అభివృద్ధి చేయకపోవడం వలన అటు సంస్కృత భాష ఉద్యోగాలను పిల్లలు కోల్పోతున్నారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగాలను. సో కానీ మనం చాలాసార్లు కూడా సంస్కృత భాష పండితులు వెళ్ళి ఈ తెలుగు భాష అదే సంస్కృత భాష ఈ 2 కూడా అవినాభావ సంబంధం కలిగి ఉండాలండి. ఇదొక 75 మార్క్స్, అదొక 75 మార్క్స్ పెట్టి పిల్లలకు అనివార్యంగా కూడా ఈ సంస్కృత భాషను, తెలుగు భాషను నేర్పించినట్లయితే అటు తెలుగు భాషకు సంబంధించిన ఉద్యోగాలు వారికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో తెలుగు ఉంటుంది కాబట్టి ఆ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సంస్కృత భాషను కూడా వారు చదువుతారు కావున, సంస్కృత భాషకు కూడా వారు అర్హులు అవుతారు కావున, ఎంఏ సంస్కృతం కానీ నెట్, స్లెట్, పీజీ సంస్కృతం కానీ చేయగలుగుతారు కావున దానివలన ఈ తెలంగాణ యువతరానికి మొత్తం దేశవ్యాప్తంగా ఉండేటువంటి సంస్కృత జాబులో కూడా వారు అర్హులవుతారు. ఇది చాలామంది సంస్కృత భాష పండితులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. అయ్యా, ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కానీ లేక ప్రభుత్వ కేంద్ర ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పాఠశాలలో కానీ, ఈ నవోదయ పాఠశాలలో కానీ, ఆర్మీ పాఠశాలలో కానీ, అదేవిధంగా తెలంగాణలో అనేక సంబంధించినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో సంస్కృత భాష పోస్టులు ఉన్నాయి. ఈ తెలంగాణలో సంస్కృత భాషను బాల్యం నుండి వారు పెంచి పోషించి అభివృద్ధి చేయకపోవడం వలన సంస్కృత భాష యొక్క అవగాహన ఈ తెలంగాణ బాల్యానికి, యువతరానికి తెలియకపోవడం వలన వారు అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేసి తెలంగాణ అటువంటి ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో జాబులు వారు సంపాదించుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ప్రభుత్వం ఈ సంస్కృత భాషను కూడా, ఈ భాషలో ఉండేటువంటి ఉద్యోగాలు కూడా ఈ తెలంగాణ యువతరానికి రావాలి అంటే ప్రభుత్వము ఎలాంటి చర్య తీసుకుంటే బాగుంటుంది? మీ మాటలో ఒకసారి తెలియచేయగలరు? అయ్యా రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంతకు పూర్వం నేను మాట చెప్పానండి. పూర్వం కాంపోజిట్ తెలుగు అని ఉండేది. కాంపోజిట్ తెలుగు అంటే నాట్ ఓన్లీ తెలుగు, సంస్కృతం తెలుగు కలిసినటువంటి ఒక విధానం. ఇప్పుడు ప్రతి పాఠశాలను కూడా దేశ భాషతో కలిపి సంస్కృతాన్ని మీరన్నట్టుగా 75 మార్కులు పెట్టి వీటికి అదో పీరియడ్ ఇదో పీరియడ్ పాఠాలు చెప్పించి పిల్లలను తయారు చేసినట్లయితే వాళ్ళు సంస్కృత వ్యాకరణ ప్రణాళిక అవగాహనతోటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా అభివృద్ధి చెందగలరండి. సంస్కృత భాషకు ఉండేటువంటి వ్యాకరణ ప్రణాళిక ప్రపంచంలో ఏ ఇతర భాషలకి లేదండి. అంత గొప్ప ప్రణాళిక పాణిని మహానుభావుడు మనకు అనుగ్రహించేశారు. ఎటువంటి వాళ్ళు ఉన్నారు? కణాదుడు, పాణిని, భరతుడు, నాట్యశాస్త్రం ఏమంటే, తర్వాత అభిజ్ఞాన శాకుంతలం వంటి గొప్ప నాటకాలు సృజించినటువంటి కాళిదాసు మహాకవి, రఘువంశం, కుమార సంభవం అలాంటి కావ్యాలు రాశారు. ఏమంటే, వారి యొక్క కావ్య పఠనామృత అవగాహనకి అవకాశం ఇవ్వాల్సిందిగా మనం విద్యార్థులకి ఈ అవకాశం కలిగించాల్సిందిగా మనందరం ప్రభుత్వాన్ని తప్పనిసరిగా కోరాలి. అయితే దీనికి ఒక సూచన చేస్తానండి నేను. అంటే విద్యా వ్యవస్థలో హై స్కూలు, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీ స్థాయిలో నేను పనిచేశానండి. పనిచేసినప్పుడు మా తెలుగు చదువుకునే విద్యార్థులు కూడా సంస్కృత భాషా సంబంధమైనటువంటి ప్రావీణ్యం లేక భాషలో కొంచెం వెనకబడినటువంటి మాట వాస్తవం. అది అందరూ అంగీకరించాల్సిన సత్యం. సత్యాన్ని అందరూ అంగీకరించాల్సిన సత్యాన్ని మనం నిరాకరించడానికి కుదరదు, అది సత్యం. కాబట్టి ఈ విషయంలో మీరన్నటువంటి 75% మార్కులతోటి పాఠశాల స్థాయి నుంచి కదా సంస్కృతం ఒక పేపర్ ప్రవేశపెట్టినట్టయితే
ఎంతోమంది సంస్కృత పండితులకు ఉపాధి లభిస్తుంది, అంటే నిరుద్యోగ సమస్య తీరుతుంది. మీరు అన్నట్టుగా ఇప్పటి తరానికి సంస్కృత భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు భగవద్గీత, విష్ణు సహస్రనామం మొదలైనటువంటివన్నీ కూడా ప్రార్థనా గీతాలన్నీ బాల్యం నుంచి అలవాటు కనుక అయితే వాళ్ళకి ఉచ్చారణ అవయవాలు క్రమంగా పనిచేస్తాయండి. చాలామంది ఉచ్చరించలేకపోతున్నారు. ఉచ్చరించడానికి ఉచ్చరించు అంటారు. భగవద్గీత అండి భారతీయ వేదాంత విద్యా వైభవానికి వైజయంతికం. భగవద్గీతలో లేనటువంటి లౌకిక విషయాలు లేవు, భగవద్గీతలో లేనటువంటి ప్రబోధాలు లేవు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతని నిత్య జీవితంలో కూడా అన్వయించుకుని వృద్ధిలోకి రావాల్సినటువంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాల్ని ఆయన నిక్షిప్తం చేసి అర్జున ముఖంగా అర్జునుడికి ఉపదేశించినట్టుగా లోకానికి అందించాడు ఆ మహానుభావుడు. ఇక భగవద్గీతలో ఒక్క శ్లోకం చెప్తాను. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వతః. ఇది ఈ శ్లోకంలో చాలా గొప్ప అన్వయం చేసుకోవచ్చండి మనం. ఎలాగంటే మనుష్యుల యొక్క వేల సంఖ్యలో మనుష్యాణం మనుష్యుల యొక్క సహస్రేషు వేల యందు కశ్చిత్ ఒక్కడు మాత్రమే సిద్ధయే సిద్ధి జ్ఞానం కొరకు యతతి ప్రయత్నించును యతతామపి సిద్ధానాం. అలా ప్రయత్నించినటువంటి మహానుభావుల్లో మాం నన్ను కశ్చిత్ ఒక్కడు మాత్రమే తత్వతః యథార్థముగా తెలుసుకొనగలడు. అనేక మంది సత్యం గురించి ప్రయత్నం చేస్తారండి. అలా ప్రయత్నం చేసిన వాళ్ళు చివరిదాకా నిలబడేవాడు ఒక్కడే. అలా ప్రయత్నం చేసినటువంటి వేల సంఖ్యలో ఒక్కడు మాత్రమే సత్య దర్శనాన్ని చేయగలుగుతాడు. అందుకనే హరిశ్చంద్రుడు ఒక్కడే అయ్యాడు. కానీ ధర్మరాజుకి అది ఆ కీర్తి దక్కలేదు. అశ్వత్థామ హతః కుంజరః దాంతో పోయింది. యమలోక దర్శనం చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ధర్మరాజు కలగడానికి కారణం అది. అందుకని సత్యం గురించి, ధర్మం గురించి, కర్మ గురించి, పనులు చేయడం గురించి, ఆ పనులు చేయటానికి కర్తృత్వం గురించి చాలా విశాలమైనటువంటి చర్చ భగవద్గీతలో జరిగింది. భగవద్గీత 18 అధ్యాయాలు కూడా మనకి శిరోధార్యం. విశ్వ మానవ వేదికల మీద, మత వేదికల మీద భగవద్గీతకు లభించినటువంటి అగ్రస్థానం ఏ ఇతర మతాల గ్రంథాలకి లభించలేదు. మనం అన్నిటినీ ఒప్పుకుంటాం, ఖురాన్ గొప్పతనాన్ని ఒప్పుకుంటాం. మన భారతదేశంలో ఉండేటువంటి భారతీయుల్లో ఉండేటువంటి చాలా గొప్ప గుణం ఏంటంటే అందరినీ కలుపుకునేటువంటి మనస్తత్వం హిందువుల్లో ఉంది. ఖురాన్ని అంగీకరిస్తాం, బౌద్ధాన్ని అంగీకరిస్తాం, జైనాన్ని అంగీకరిస్తాం. నిన్నగాక మనం మన దేశానికి వచ్చి పరిపాలించిన 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఇంగ్లీష్ వారి యొక్క మన క్రైస్తవాన్ని కూడా మనం అంగీకరిస్తాం. ఇది ఈ ఒక ధర్మం, ఇది హిందూ ధర్మం కాబట్టి అంగీకరిస్తుంది. ఇది మతం అయితే వేరే పద్ధతిలో ఉండేదేమో. మరి గురుగారు చక్కని విషయాలు తెలియజేస్తారండి. చివరిగా ఒక ప్రశ్న. ఒకటి ప్రసిద్ధమైనటువంటి విషయం ఏంటంటే తెలుగు భాషకు ఆది వ్యాకరణం సంస్కృత భాషలో రచించబడింది అని అక్కడక్కడ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దీనిపైన మీ అభిప్రాయం అండి? చాలా గొప్ప ప్రశ్న వేశారండి. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఇది. మొట్టమొదట నన్నయ్య గారు మహాభారతాంధ్రీకరణకు పూనుకున్నప్పుడు అతడు అవిరళ జపహోమ తత్పరుడు, విపుల శబ్దశాసనుడు, బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞానరతుడు, ఉభయ భాషా కావ్య రచనా విశ్వవితుడు, రాజరాజ నరేంద్రుడికి అనురక్తుడు.
ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉండడం వల్ల మనకి ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి, డీలిట్ అనే క్వాలిఫికేషన్ లాగా ఆయనకు కూడా చాలా క్వాలిఫికేషన్లు ఉన్నాయి. అవి మహాభారతంలో చెప్పారు. ఇవి మహాభారత అవతారికలో ఆదిపర్వం మొదట ఇవన్నీ ఉంటాయి. అవిరళ జపహోమ తత్పరుడు, విపుల శబ్దశాస్త్రుడు, బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞానరతుడు, ఉభయ భాషా కావ్య రచనాభిశోభితుడు, రాజరాజ నరేంద్రునికి అనురక్తుడు, ఇష్టుడు. కాబట్టి మహాభారతాంధ్రీకరణ ఆయనకి అప్పచెప్పాడు ఈయన. సరే, మహాభారతాంధ్రీకరణ చేయటానికి తగినటువంటి సాధన సామగ్రిని సమకూర్చుకోవటంలో దానికి వ్యాకరణం ఒకటి రాసుకోవాలి. వ్యాకరణం రాస్తే కానీ మహాభారతాంధ్రీకరణ కుదరదు. అప్పుడు తెలుగు భాషకి సమగ్రమైన స్వరూపం లేదు. గాసట బీసటగా ఉండేటువంటి తెలుగు భాషకి చిక్కు తీసి పందిరి కట్టాడు ఆయన. అది ఆయన గొప్పతనం. సరే, దీనికి ఒక వ్యాకరణం కావాలి. అంచేత ఆయన వ్యాకరణం రాయాలంటే తెలుగులో అది సాధ్యం కాలేదు ఆయనకి అని అనుకుంటున్నాను నేను. ఆయన సంస్కృతంలో ఒక చక్కటి వ్యాకరణం రాశాడు ఆయన. ఆంధ్ర శబ్ద చింతామణి, అది సంస్కృత భాషలో రాయబడి ఉంది. ఆ సంస్కృత భాషలో వ్యాకరణ నిర్మాణం చేసి అనంతరము మహాభారతాంధ్రీకరణకి ఆయన ప్రారంభం చేశాడు. అది కూడా సంస్కృత శ్లోకంతో ప్రారంభం చేశారు. శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు అని ఇలాగా ప్రారంభమవుతుంది శ్లోకం. ఇక తర్వాత ఆయన మిగిలినంతా కూడా తెలుగు విభక్తులు చేర్చి సంస్కృత భాషనే దాదాపుగా తెలుగుగా రాశాడు ఆయన. ధరుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమున ఉండగ పిలిచిన ఇద్దురాత్మ దుర్వారమదీయ బాకు పరివర్తిత చండకథాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను ఉగ్రరణాంతరంబున కురువృద్ధులు గురువృద్ధ బాంధవులనేకులు చూచుచుండన్ మదోద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన కలు దుశ్శాసనం లోకభీకర లీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌగ నిర్జరం ఉర్వీపతి సూచుచుండ. ఎంత అద్భుతమైనటువంటి ఓజో గుణంతో నడిపిన పద్యాలండి ఇవి. ఆ ఓజో గుణం రావాలంటే అంటే సమాస ఘటితమైన రచనని ఓజో గుణం అంటారండి. ఆ సమాస ఘటితమైన రచన రావాలంటే సంస్కృత భాష వినా వేరే దిక్కు లేదు. ఇంకా తెలుగులో అంత ఓజోగుణ సంపద ఉండదు. మహాపండితులైనా సరే సంస్కృత భాషను నిరాకరిస్తే తెలుగులో సరైన కావ్య నిర్మాణం చేయలేరు. చాలా ధన్యవాదాలండి. చూశారు కదండి, గురువుగారు 42 ఏళ్ళ పాటు తెలుగు ఉపాధ్యాయులుగా మరి వృత్తి నిర్వహణ చేయడం జరిగింది. అలాంటి వారు సంస్కృతము తెలుగు ఈ రెండు కూడా అవినాభావ సంబంధంతో ఉండాలి. అదే ప్రభుత్వాన్ని కూడా వినడించడం జరిగింది. 70 మార్కులు సంస్కృతము 70 మార్కులు తెలుగు పెట్టి ఇది తెలుగు సంస్కృతాన్ని చిన్నప్పటి నుంచి కూడా నేర్పించినట్లయితే తప్పకుండా మన పిల్లలు అటు తెలుగు భాషలో ఇటు సంస్కృత భాషలో కూడా గొప్ప పండితులు, కవులు, విద్వాంసులైనటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈ యొక్క విషయాన్ని గొప్పగా సమాలోచన చేసి సంస్కృతము ఈ తెలుగు ఈ రెండింటినీ కూడా అనివార్యంగా తెలంగాణ రాజ్యంలో ప్రవేశపెట్టి మన పిల్లల్ని అటు ప్రభుత్వాల్లో చదివేటువంటి పాఠశాల పిల్లల్ని, జూనియర్ కాలేజ్ పిల్లల్ని, అదే డిగ్రీ, అదేవిధంగా విశ్వవిద్యాలయ స్థాయి పిల్లలు కూడా తెలుగు ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ సంస్కృతాన్ని కూడా చేర్చి అనివార్యంగా మనం నేర్పించినట్లయితే మొత్తం అఖండ భారతదేశం యొక్క స్వరూపం ఏర్పడుతుంది. అదేవిధంగా తెలుగు భాష కూడా గొప్పైనటువంటి మహోన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించేటువంటి అవకాశం ఉంటుందనేసి గురుగారి యొక్క వాక్కుల ద్వారా మనం తెలుసుకున్నాము. ఎన్నో చక్కటి పద్యాలు, ఎన్నో చక్కటి శ్లోకాలు అవలీలగా సునాయాసంగా వారు చెప్పగలుగుతున్నారు అంటే ఆ కాలంలో పెద్దలు ఉభయ భాషా పండితులు, అంటే ద్విభాషల్లో కూడా అద్భుతంగా వారు సంభాషించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలవారు. వారి యొక్క పదజాలము, వారి యొక్క వాక్యజాలము, వారి యొక్క శ్లోక సంపద, అదేవిధంగా పద్య సంపద ఏదైతే ఉందో అంతా కూడా సంస్కృత భాష సమాస భూయిష్టంగా ఉంది. గురువుగారు చెప్పిన ప్రకారంగానే ఈ యొక్క సంస్కృతము తెలుగు ఈ రెండు కూడా అనివార్యంగా పిల్లలకు నేర్పించినట్లయితేనే ఈ కాలంలో తెలుగుని సంస్కృతాన్ని విడదీశారు. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. తల్లి బిడ్డల్ని విడదీయమైనటువంటిది ఏదైతే ఉందో అది బాధాకరమైనటువంటి విషయము. ప్రభుత్వం వెంటనే మరి ఇంత అనుభవస్తున్నటువంటి గురువుగారు 42 సంవత్సరాల పాటు తెలుగును బోధించేటువంటి గురువుగారు సంస్కృత భాష వైశిష్ట్యం గురించి చెప్పడం జరిగింది. కావున ఈ యొక్క
ఈ సందేశాన్ని, ఈ యొక్క ఆదేశాలను, ఈ యొక్క ఉపదేశాన్ని ప్రభుత్వ పెద్దలు కూడా గమనించేసి తెలుగు సంస్కృతము విడదీయకుండా 75% తెలుగు 75% సంస్కృతం ఉండే విధంగా అనివార్యంగా అటు సంస్కృత భాషా గురువులు జీవితాహ ఉపాధిని పొందాలి, అదేవిధంగా తెలుగు భాషా గురువులు ఉపాధిని పొందాలి. ఈ విధంగా ప్రభుత్వం గొప్పగా సమాజంలో ఒక సంస్కృత భాషను, తెలుగు భాషను పెంచి పోషించి అభివృద్ధి చేసినట్లయితే సంస్కృత భాషా గురువులు కూడా మరి వారు కూడా ఉపాధిని కోల్పోకుండా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందగలుగుతారు. అటు తెలుగు భాషా గురువులు కూడా ఉపాధిని కోల్పోకుండా ఉన్నతమైన స్థానాన్ని పొందగలుగుతారు. కావున ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి ఈ తెలుగు సంస్కృతాన్ని అనివార్యంగా ఎల్కేజీ నుంచి నేర్పించే విధమైనటువంటి గొప్ప వ్యవస్థ మనం నిర్మాణం చేసుకోవాలి అని మరొక కోరుకుంటూ, మీరు గురువు గారు మా యొక్క 95 న్యూస్ ఛానల్లోకి వచ్చి గొప్ప గొప్ప విషయాలు మనకు తెలియజేయడం జరిగిందండి. ఇవి నభూతో న భవిష్యత్తు, ఇలాంటి విషయాలను ఎప్పుడు కూడా నా చెవులతో వినలేదు. మరి ఇంత సుస్పష్టంగా తెలుగు భాషకు సంస్కృత భాషకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం గురించి మీరు తెలియజేయడము. కావున ఈ 95 న్యూస్ చేసేటువంటి మాతరహ పితరహ అంటే తల్లిదండ్రులు కానీ ప్రజలు కానీ అనేక విధమైన ప్రజలు కూడా ఈ సంస్కృతాన్ని తెలుగు మా పిల్లలకు అనివార్యంగా నేర్పించండి అనేటువంటి ఒక విన్నపాన్ని మనం ప్రభుత్వానికి విన్నవించాలి. ప్రభుత్వం పిల్లలకు కూడా వీరి యొక్క గొప్పైనటువంటి సందేశాన్ని గ్రహించి ఈ తెలుగును సంస్కృతాన్ని అనివార్యంగా బోధించేటువంటి, ఈ చిన్నప్పటి నుంచి బోధించేటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలనేసి మేము 95 న్యూస్ తరఫున ప్రభుత్వాన్ని అదే ప్రజలను కోరడం జరుగుతుంది. గురుగారు చాలా చాలా ధన్యవాదాలు. మరొక ఎపిసోడ్లో మరొక కొన్ని ప్రశ్నలతో కొత్త విషయాలు తెలుసుకోనికి మనం ప్రయత్నం చేద్దాము అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలండి.